విశాఖపట్నం ఏయులో లైంగిక వేధింపుల ఘటన కలకలం సృష్టించింది. సాంస్కృతిక విభాగం హెచ్ఓడిపై ఒక యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ప్రొఫెసర్ ఏడుగొండలు తనను వేధిస్తున్నాడంటూ సదరు విద్యార్థిని వీసీకి ఫిర్యాదు చేసింది. వీసీ విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, థ్యాంక్ యూ కవిత. ఆంధ్ర యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎవరైతే సాంస్కృతిక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హెచ్ఓడి ఉన్నారో లైంగికంగా వేధిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వీసీకి నేరుగా ఒక విద్యార్థిని ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు తీసుకున్నటువంటి వైస్ ఛాన్సలర్ ఇప్పటికే లా కాలేజ్ ప్రిన్సిపల్ సమక్షంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ విచారణ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే నిన్న విచారణకు రావాలని చెప్పి ఆ హెచ్ఓడిని పిలిచినప్పటికీ కూడా రాలేదనే సమాచారం అందుతోంది. అయితే విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు తేలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి హెచ్ఓడి ఇలాంటి కీచక పనులకు పాల్పడడం అనేది తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తా ఉంది. అలాగే విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అనేక అంశాలపై ఏదైతే కమిటీని నియమించారో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఫిర్యాదు చేసినటువంటి యువతితో పాటు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హెచ్ఓడి ఏడుకొండలు ఉన్నారో ఆయన నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత తుది నివేదిక వీసీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నివేదికను బట్టి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఏయులో ఉన్నటువంటి విద్యార్థిని లైంగిక వేధింపులు ఎదుర్కొని ఆరోపణలు చేస్తూ హెచ్ఓడి మీద ఫిర్యాదు ఇవ్వడం అనేది సంచలనంగా మారింది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.